రాముడు అందరి వాడని కేవలం బీజేపీకి మాత్రమే దేవుడు కాదని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. రాముణ్ణి మొక్కుతాం, ఎన్నికల్లో బీజేపీని తొక్కుతామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని అసెంబ్లీ ఇన్ఛార్జిగా తన భుజాలపై వేసుకుని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు నియోజకవర్గం చుట్టిన వచ్చిన ఆయన ఇవాళ జైనద్ మండలంలో పర్యటించారు. భోరజ్, సిరసన్న, గోడ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా ఆయన ప్రచారం చేశారు. ప్రతి గ్రామంలో ఆయనకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మేము మీ వెంటే అంటూ, మీ నాయకత్వంలో పనిచేస్తామంటూ ఆయన వెంటే నడిచారు. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని, భవిష్యత్తు తరాల కోసమైనా చేయి గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణను గెలిపించాలన్నారు. బీజేపీకి మళ్లీ ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, ఏకంగా రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. పేదోళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఎలక్షన్ లో భాగంగా మొదటిసారిగా ఆదిలాబాద్ పులి జోగు రామాన్నకి వెంటాడి వేటాడి ఖతం చేసిన పులి దాని ఎండగట్టడానికి ప్రజలందరికీ న్యాయం చేకూరడానికి కంది శ్రీనివాసరెడ్డి గారు రావడం మన గూఢధామం తరఫున ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నా అన్న. అలాగే విమర్శించే గొంతుక ప్రజా నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పెద్దలు డిసిసి బ్యాంకు చైర్మన్ అబ్ది గోదారెడ్డి గారు, జైనద్ జడ్పీటీసీ వెంకటరెడ్డి గారు, కౌన్సిలర్ కమాలి శ్రీనివాస్ గారు, గూడ సర్పంచ్ ప్రభాకర్ గారు, ఎంఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శాంతరావు గారు, అశోక్ గారు, నారాయణ గారు, రమేష్ గారు, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, రమేష్ గారు, అందరికీ కూడా పేరు పేరుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయింది, చేతి గుర్తు అధికారంలోకి వచ్చింది. కానీ నేను మీ బిడ్డను తక్కువ తేడాతో ఓడిపోయినా కూడా నేను నిరాశపడలే. పర్వాలేదు, మీ అందరి ఆశీర్వాదం ఉంటే నాకు వయసు ఉన్నది, నాకు ఓపిక ఉన్నది. ఇంకా 35 ఏళ్ళు ఆదిలాబాద్ రాజకీయాల వల్ల కంది శ్రీనివాసరెడ్డి పేరు లేకుండా ఏ రాజకీయం జరగదు. పాయల్ శంకర్ని గెలిపిస్తే ఆ రోజు భూములు కబ్జాలు చేసుకుంటే ఇంట్లో తిని పంటాడు. రేవంత్ ఇప్పుడు మీకు ఏమిచ్చినా, మీకు పింఛన్ ఇచ్చినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తు, మీకు ఇల్లు ఇచ్చినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తుడు, మీకు రోడ్లు వేసినా రేవంత్ రెడ్డి అన్న చేతి గుర్తు. పాయల్ శంకర్ ఏమో ఈసుమంట. అందుకనే పాయల్ శంకర్ కొడుకు, పాయల్ శంకర్ అల్లుడు మొత్తం భూముల మీద ఆదిలాబాద్ భూములన్నీ దోసుకుంటారు. మొత్తం అట్లాంటి దుర్మార్గుని తీసుకుపోయి మనం గెలిపించినాం. ఇక దానికి మనం ఈ 5 ఏళ్ళు భోగించబడుతుంది. పెద్దమ్మలు, చిన్నమ్మలు, అన్నల తాతల కోసమైనా కాకుండా ఈ చిన్న పిల్లల కోసమైనా మన ఆదిలాబాద్ భవిష్యత్తులో డెవలప్ చేసుకోవాలా. మళ్ళా ఈసారి మోడీ గెలిస్తే అది మొత్తం ఎస్సీల రిజర్వేషన్ తీసేస్తారట, బీసీల రిజర్వేషన్ తీసేస్తారట, ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తారట, మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తారట, రాజ్యాంగాన్ని మార్చిపెడతారట. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ, పేదల పార్టీ, మధ్యతరగతి ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఈసారి ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపింది. ఇప్పుడు ఎంపీ కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాం. మనకు సంవత్సరానికి 3,500 ఇల్లు వస్తాయి. పెద్దమ్మ ఈ సంవత్సరం కొందరికి, వచ్చే సంవత్సరం కొందరికి, మళ్ళీ వచ్చే సంవత్సరం కొందరికి, అట్లా 5 ఏళ్లలో 17,000 ఇల్లు, 17,500 ఇల్లు కట్టియాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పింఛన్లు ఎవరికైతే లేవో అవి ఖచ్చితంగా కొత్త పింఛన్ల రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఈ ఎలక్షన్ ఆందోళన మొదలవుతుంది. ఆ తర్వాత రేషన్ కార్డులు ఏమో పెద్ద విషయం కాదు, రేషన్ కార్డు లేని రేషన్ కార్డు
ఈ ఊరికి బస్సు సౌకర్యం లేదు. అట్లే బూడ, సిరిసేంద్ర, రాంపూర్ ఈ 3 గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్యాంకు వద్దూ కట్టద్దు. ఆగస్టు 17వ తారీఖు నాడు ఒకటేసారి 2 లక్షల లోపు రుణమాఫీ అవుతాయి అందరికీ. అలాగే రైతు బంధు 9వ తారీఖు లోపు చిన్న రైతులందరికీ రైతు బంధు పడుతుంది. ఆత్రం సుగుణక్కని ఇక్కడ ఏంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2వ నంబర్ మీద ఉంటాం. 2వ నంబర్ మీద ఉంటాం. 2వ నంబర్ చేతి గుర్తు ఆత్రం సుగుణక్క గారు చేతి గుర్తు కోటేసి గెలిపించాలని ఈ సందర్భంగా